ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. రోజు రోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. ఇక చలి బారి నుంచి కాపాడుకునేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక చలికి తోడు ఈదురు గాలులు జిల్లా వాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తోంది. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలంతా కూడా వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 8 అయినా కూడా 8-9 అయినా కూడా చలి తీవ్రతకు ప్రజలు బయటికి వెళ్ళని పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం మంచిర్యాలలోని ప్రధాన చౌరస్తా ఐబీ చౌరస్తాలో ఉన్నాము. ఐబీ చౌరస్తాలో ఉదయం 8 దాటినా కూడా పెద్దగా జనసంచారం లేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. మొత్తం కూడా గ్రామీణ పట్టణ ప్రాంతాలు తేడా లేకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఉదయం పూట పనులకు వెళ్లేవారు, ఉద్యోగాలకు వెళ్లేవారు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు పూర్తిస్థాయిలో కూడా చలి తీవ్రతకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాకు సంబంధించి అటవీ ప్రాంతం అధికంగా ఉండడంతో దాదాపు 9-10 గంటల వరకు కూడా పొగమంచు మొత్తం కూడా పొగమంచు కనిపిస్తూ ఉంది. రహదారులు కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ రహదారి కూడా పూర్తి స్థాయిలో కూడా జాతీయ రహదారిపై కూడా పొగమంచు మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాహనదారులు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. అటు ఆదిలాబాద్, ఇటు నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు క్రమేణా తగ్గుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా వాకింగ్ వెళ్ళేవారు కావచ్చు, ఇతర అత్యవసర పనులకు వెళ్ళేవారు కావచ్చు, ఉదయం పూట ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేక పరిస్థితి ఉంది. అక్కడ రాష్ట్రంలోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా చలిమంటలు వేసుకుని గ్రామీణ ప్రాంతాల ప్రజలు రాత్రంతా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 9 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి. మరోవైపు రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. మంచు తీవ్రతో చేతికొచ్చిన పత్తి పంటలు కూడా ఏరలేని పరిస్థితి నెలకొని ఉందని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 2 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతున్నందున ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు పాటించాలని చెప్పి వైద్యులు సూచిస్తూ ఉన్నారు. మొత్తం మీద కూడా చలి తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మరోసారి వణికిస్తూ ఉంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఇబ్రాహిం, ఆదిలాబాద్ జిల్లా.